ఎన్నో సినిమాలకి బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీని అందించిన పీజీ విందాతో ఇంటర్వ్యూ మీకోసం. దర్శకత్వం, కథ, రచన ఇవన్నీ చాలా ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయని తెలిసింది. ఫోటోగ్రఫీ, పెయింటింగ్ రెండు కోర్సెస్ ఉన్నాయి. నేను రెండు అప్లై చేశాను, రెండిట్లో సీట్ వచ్చింది. నేను ఫోటోగ్రఫీ ఎంచుకున్నాను. నాకు యాక్చువల్గా ఏంటంటే స్కూల్ నుంచి నాకు పెయింటింగ్స్ అనేది చాలా ఇష్టం ఉండేది. అసిస్టెంట్గా నేను లజ్జా క్యాదిల్ నే కహా, హిందీ బద్రీ రీమేక్ షర్త్ అనే సినిమాలో పూరి జగన్నాథ్ గారే డైరెక్టర్. ఆ సినిమా కూడా నేను అసిస్టెంట్గా వర్క్ చేయడం జరిగింది. హాయ్ ఇండియా గ్రిడ్ వ్యూవర్స్ అండ్ జెంటిల్మెన్ సక్సెస్తో రియల్గా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫిలిం. హలో పీజీ విందా గారు, ఇండస్ట్రీలో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సినిమాటోగ్రాఫర్గా నాకు యాక్చువల్గా ఏంటంటే స్కూల్ నుంచి నాకు పెయింటింగ్స్ అనేది చాలా ఇష్టం ఉండేది. ఈ పెయింటింగ్ నుంచి ఫ్యూచర్లో అంటే ఎప్పుడైనా ఒక మంచి ఆర్టిస్ట్గా, ఒక పెయింటర్గా ఇది కావాలన్న ఆలోచనతో చిన్నప్పుడు బాగా పెయింటింగ్స్ చేసేవాడిని. ఈ ప్రాసెస్లో కొన్ని సినిమాలు నన్ను ప్రభావితం చేశాయి. ఎస్పెషల్లీ లైక్ మణిరత్నం గారి ఫిలిమ్స్, ఇనీషియల్ రామ్ గోపాల్ వర్మ గారి ఫిలిమ్స్, లైక్ అండ్ ఎస్పెషల్లీ శివ లాంటి ఫిలిమ్స్. అంతకంటే ముందు కొన్ని సినిమాలు అంటే మన భారతీరాజా ఫిలిమ్స్ కావచ్చు, తమిళ్ అండ్ కొన్ని ఎక్స్పోజ్ అయిన ఫిలిమ్స్లో చూసినప్పుడు, కళా విలువలు ఉన్నటువంటి ఆ సినిమాలు చూసినప్పుడు ఒక పెయింటింగ్తో పాటు ఒక ఫిలింని చేస్తే, ఒక ఫిలింని కనుక చేయగలిగితే బాగుంటుంది, మూవీలో ఇంకా బెటర్ ఆర్ట్ ఫామ్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే థాట్ ఉండేది. లెటర్ అని నేను డిస్కవర్ చేసింది ఏంటి అని అంటే, అది అంటే దర్శకత్వము, కథ, రచన ఇవన్నీ చాలా ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయని తెలిసింది. దీంట్లో ఏంటి అని అంటే నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా ఇండస్ట్రీలో తెలిసిన పరిచయాలు లేవు. సో ఫోటోగ్రఫీ ద్వారా సినిమాకు ఒక వెళ్ళే స్కోప్ ఉంటుంది అని చెప్పేసి జేఎన్టీయూలో కోర్స్ చేస్తున్నప్పుడు ఫోటోగ్రఫీ, పెయింటింగ్ రెండు కోర్సెస్ ఉన్నాయి. నేను రెండు అప్లై చేశాను, రెండిట్లో సీట్ వచ్చింది. నేను ఫోటోగ్రఫీ ఎంచుకున్నాను, పెయింటింగ్ తరచూ చేయొచ్చు అనే ఉద్దేశంతో. ఫోటోగ్రఫీకి వచ్చిన తర్వాత పెయింటింగ్ పక్కన పెట్టేసాను. కానీ ఈ పెయింటింగ్లో అలాగే పక్కన పెట్టేసిన ఫోటోగ్రఫీలో ఎంటర్ అయిన తర్వాత ఫైనల్ ఇయర్లో మాకు డిప్లొమా అనేది ఒక కోర్స్ ఉంటుంది. అంటే ఇంటర్న్షిప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. దీంట్లో నేనేం చేయడం జరిగింది అని అంటే, ఎవరితో చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు, నేను యాక్చువల్గా చిన్న ఉన్నప్పుడు అంజలి సినిమా చూసినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. సో మణిరత్నం గారితో వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ మధు అంబట్. సో సమ్హౌ నేను మధు అంబట్ గారి కాంటాక్ట్ సంపాదించడం జరిగింది. దీంట్లో నాకు లక్ష్మణ్ నేలే అంటే ఇప్పుడు ప్రముఖ చిత్రకారుడు, తెలంగాణలో లోగో సృష్టికర్త. కానీ ఒకప్పుడు నాకు ఆయన మంచి ఆర్టిస్ట్గా, అతను ఇన్స్పైరింగ్గా ఉండేది. తను లక్ష్మణ్ అన్న ద్వారా నాకు నెంబర్ ఇవ్వడం జరిగింది. లక్ష్మణ్ అన్న ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేసేయడం జరిగింది. ఆ తర్వాత మధు అంబట్ గారు పిలవడం జరిగింది. అక్కడ వర్క్ అప్రిషియేట్ చేసి ఐ గాట్ ద ఆపర్చునిటీ వర్కింగ్ విత్ హిమ్ యాజ్ అన్ అసిస్టెంట్గా నేను లజ్జా క్యాదిల్ నే కహా, హిందీ బద్రీ రీమేక్ షర్త్ అనే సినిమాలో పూరి జగన్నాథ్ గారే డైరెక్టర్. ఆ సినిమా కూడా నేను అసిస్టెంట్గా వర్క్ చేయడం జరిగింది. ఇది జరిగిన తర్వాత హైదరాబాద్ ఫిలిం క్లబ్లో నాకు రెగ్యులర్గా ఫిలిం వ్యూయింగ్లో ఆల్తాఫ్ అనే ఫ్రెండ్ ద్వారా నాకు మోహన్ పరిచయం కావడం జరిగింది, ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అప్పుడు గ్రహణం సినిమా సబ్జెక్ట్ చెప్పడం, ఆ చెప్పిన సబ్జెక్ట్ని నాకు బాగా ఇంప్రెస్ అయ్యి ఖచ్చితంగా నేను ఈ సినిమాకి పనిచేయాలనే ఉద్దేశంతో కెమెరామెన్గా ఫస్ట్ అవకాశం అదే నాకు. ఫస్ట్ అవకాశంతోనే సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడము, నా వర్క్ కూడా మంచి గుర్తింపు రావడము, దీంతో నాకు పలు రకాల చిత్రాలు అవకాశం రావడం జరిగింది. ఎస్పెషల్లీ నందనవనం 120 కిలోమీటర్స్ నీలకంఠ గారితో, వంశీ గారితో అనుమానాస్పదం, ఈ రెండు సినిమాల ద్వారా అప్పుడు డిజిటల్ మీడియం లేకుండే. దీస్ ఫిలిమ్స్ ఆర్ ఆన్ ఫిలిం. సో గ్రహణం వాజ్ ద ఫస్ట్ డిజిటల్ ఫిలిం అండ్ గాట్ ద హైయెస్ట్ అప్లాజెస్ అండి. ఈ రెండు సినిమాల తర్వాత నాకు అష్టాచెమ్మ మళ్ళీ మోహన్తో చేయడం జరిగింది. కమర్షియల్లీ దట్ వాజ్ అ బిగ్ సక్సెస్. అదే సంవత్సరంలో వినాయకుడు వాజ్ అనదర్ బిగ్ సక్సెస్. ఈ రెండు సినిమాల తర్వాత నాకు మంచి అవకాశాలు రావడం జరిగింది. ఈ అవకాశాల తర్వాత కంటిన్యూషన్ చేయడం జరిగింది. మీకు ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది? సో గ్రహణంకు నాకు వచ్చిన అంటే జాతీయ స్థాయిలో అవార్డులో సీరియస్ కంటెండర్గా వన్ ఆఫ్ ది అంటే మెయిన్ రావచ్చు, అంటే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫర్ ఫస్ట్ ఫిలిం అనేది ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ ఎవరికైనా. సో దానికి ఆల్మోస్ట్ క్లోజర్ బై వచ్చి స్వదేశ్ సినిమాకి రావడం జరిగింది. బట్ నన్ను చాలామంది డైరెక్టర్స్ చాలా మంచి వర్క్ చేశారు, కెమెరామెన్స్ అప్రిషియేట్ చేయడం జరిగింది, మా గురువు గారు వీళ్ళందరూ వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. దట్ వాజ్ అ బిగ్ ఎంకరేజ్మెంట్ మీ టు మూవ్ ఫర్దర్. సో ఈ తర్వాత ఏం చేయడం జరిగిందంటే, ఈ సినిమాల తర్వాత అష్టాచెమ్మ, వినాయకుడు సక్సెస్ తర్వాత నేను నాకున్న చైల్డ్హుడ్ స్టోరీస్తో నేను ఒక
లోటస్ పాండ్ అని ఒక మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా తర్వాత డైరెక్టర్గా కంటే నాకు సినిమాటోగ్రాఫర్గా ఎక్కువ రెస్పాన్సిబిలిటీని, ఒక డైరెక్టర్కి ఒక సినిమాటోగ్రాఫర్ అవసరం ఎంత అనేది నాకు తెలిసింది. సో దాని తర్వాత సినిమాటోగ్రఫీ మీద ఫోకస్ చేసి నేను బందిపోటు, ఆ తర్వాత కన్నడలో నిన్నిందలని పునీత్ రాజ్ కుమార్ హీరోగా జయంత్ పరంజీ గారితో చేయడం జరిగింది. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ నాకు ఒక డైరెక్టర్లో ఉండే హైయెస్ట్ క్వాలిటీస్ తనలో అంటే ఎస్పెషల్లీ ఆ విషయాల్లో కొన్ని విషయాల్లో నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకు పూరి గారితో జ్యోతిలక్ష్మి ఆఫర్ వచ్చింది. అండ్ ఎప్పటి నుంచో నాకు అంటే నేను వాజ్ అ డ్రీమ్ అన్నట్టు అంత వర్క్ చేయడం అనేది. తనతో జ్యోతిలక్ష్మి సినిమా వర్క్ చేశాను. ఆ తర్వాత ఇమీడియట్గా లోఫర్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ రెండు జరిగే ప్రాసెస్లో నాకు మోహన్ వాజ్ ఎవ్రీ టైమ్ అంటే ఈ వాజ్ మై ఆల్ ద టైమ్ మై డైరెక్టర్. లైక్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ ఆల్ ద ఫిల్మ్స్, లైక్ 5 ఫిల్మ్స్. అంతకుముందు ఆ తర్వాత బందిపోటు, గ్రహణం తర్వాత కంటిన్యూస్గా వర్క్ చేయడం జరిగింది. అండ్ మోహన్తో నాకు జెంటిల్మెన్ ఇలా కథ ఉంది అన్నప్పుడు ఐ హర్డ్ ద స్క్రిప్ట్ అండి. ఎస్పెషల్లీ థ్రిల్లర్ అంటే మోహన్ థ్రిల్లర్లో ఎక్స్పర్ట్ యాక్చువల్గా. ఆల్రెడీ షార్ట్ ఫిలిం చలి షార్ట్ ఫిలిం ద్వారా బాగా సర్క్యులేట్ అయింది ఇండస్ట్రీలో. షార్ట్ ఫిలిమ్స్ అంటే అది ఒక బిగినింగ్ ఫిలిం అని చెప్పొచ్చు. అది ఆ బిగినింగ్ ఫిలిం అందరి చేతుల్లో ఒక బైబిల్లా ఉంది అన్నట్టు. ఆ మధ్యలో నేను 2-3 చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఈ ఫిలిమ్స్ చేసినప్పుడు ఆ ఫిలిం చూసినప్పుడు హీ కెన్ బీ అ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్, ఎస్పెషల్లీ ఇన్ థ్రిల్లర్స్ అండ్ యాక్షన్ ఆల్సో. అండ్ జనరల్లీ ఆయన గతంలో చేసిన సినిమాలు చూస్తే దీనికి ఆ సంబంధం ఉండదు. కానీ ఈజ్ వర్సటైల్ డైరెక్టర్ యాక్చువల్లీ, రైటర్ కూడా. అలా రాయగలడు, అలా తీయగలడు. ఆ అసోసియేషన్ ద్వారా నా వర్క్లో కూడా బెటర్మెంట్, ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ బాగా ఉంది. ఈ జెంటిల్మెన్కు సినిమాటోగ్రాఫర్గా అంటే కథకు తర్వాత యాక్టర్స్తో పాటు సినిమాటోగ్రాఫర్గా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాటోగ్రఫీలో ఎస్పెషల్లీ నాకు నచ్చింది ఏంటంటే ఈ 2 లవ్ స్టోరీలు ఈ సినిమాలో బలం. ఒకటి వచ్చేసి సిటీ నేపథ్యంలో జరిగే క్యాథరిన్ అండ్ గౌతమ్ లవ్ స్టోరీ. వామ్ అండ్ గ్లిటరింగ్ లైట్స్లో వామ్ రిచ్ విజువల్స్ ఉంటాయి. కట్ చేస్తే సురభి, ఐశ్వర్య అండ్ నాని యాజ్ అ జై క్యారెక్టర్లో ఒక కొడైకెనాల్లో ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్లో జరిగే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో ఆ బ్యూటిఫుల్ కూల్ అండ్ బ్రీజీ వెదర్లో అలాంటి ఆ కూల్ అండ్ వామ్ మిక్స్లో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ ల్యాండ్స్కేప్ కొడైకెనాల్లో చేయడం జరిగింది. నాకు చాలామంది అప్రిసియేషన్స్ వచ్చాయి. అది ఏ న్యూజిలాండ్లోనూ ఏ ఆస్ట్రేలియాలోనూ షూట్ చేసినట్టుగా ఉంది ఒక సాంగ్ అని అన్నారు. దాంట్లో ఒక సాంగ్లో చిన్న ట్వీక్స్ చేసాం కలర్ మ్యానిపులేషన్ ద్వారా. సో అక్కడ బాగా అప్రిసియేషన్ రావడం జరిగింది. సో ఐ మస్ట్ థ్యాంక్ఫుల్ హియర్ టు మై కలరిస్ట్ ఆల్సో హూ వాజ్ వర్క్డ్ అలాంగ్ విత్ మీ, ద కలరిస్ట్ శివ. ఈజ్ ఆల్సో ప్లేడ్ వన్ ఆఫ్ ద అంటే ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆన్ ది కలర్ గ్రేడింగ్. అంటే మా టీమ్ అంటే ఎస్పెషల్లీ మాతో పాటు వర్క్ చేసే అసిస్టెంట్స్ కానీ ఇతర టీం లైక్ ఆర్ట్ డైరెక్షన్ టీం కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, ఎస్పెషల్లీ రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ నాని రాజేష్ అని నాని కమర్సు ఈజ్ ద ఫ్యాషన్ డిజైనర్. ఆల్ ఇంటిగ్రేటెడ్ ద్వారా ఏమైందంటే బెటర్ లుక్ని అచీవ్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్టర్గా అనుకున్న విజన్ని ఒక కెమెరామెన్ ద్వారా అచీవ్ చేసే ప్రాసెస్లో ప్రొడక్షన్ సపోర్ట్ దొరకడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్. అంటే మేము అనుకున్నది మ్యాక్సిమం రీచ్ కాగలిగాము. 100% అని చెప్పలేము. ఎందుకనంటే 100% ఎప్పటికీ రాదు. అది ఎంత ప్రయత్నించినా దాంట్లో కొంతవరకే చేయగలుగుతాం. ఈ సినిమాలో ఇంకొంత ఒక స్టెప్ ఎదగగలిగామని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ దీంట్లో ప్రొడక్షన్ సపోర్ట్ చాలా ఉంది. శివలంక కృష్ణప్రసాద్ గారు ప్రొవైడ్ చేసినటువంటి ఎక్విప్మెంట్ కానీ, ఆయన ఉండే కాన్ఫిడెన్స్ కానీ, ఆయన సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ కానీ ఇట్ వాజ్ రియలీ ఫ్యాబులస్. అందువలనే ఇంత మంచిగా చేయగలిగారు మా టీం అంతా. దట్ వాజ్ రియలీ గ్రేట్. దీంతో పాటు యాక్చువల్గా అసోసియేటెడ్ అయిన కో డైరెక్టర్ గారు అంటే ఈ ఫిల్మ్ త్రూ అవుట్ ఎగ్జిక్యూషన్లో సురేష్ గారు ఆ ప్లానింగ్ చేయడం ద్వారా ఏమైందంటే తక్కువ రోజుల్లో బెటర్ అచీవ్మెంట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఫైట్ విషయంలో వెంకట్ కానీ వీళ్ళందరి టీమ్ స్పిరిట్తోనే రిజల్ట్స్ని మేము అచీవ్ చేయగలిగాము. దట్ వాజ్ రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ అ వండర్ఫుల్ టీమ్ విత్ మోహన్ గారు అండ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ ద ఓనర్ ఆఫ్ ద షిప్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మోహన్ ఇంద్రగంటి గారు ఈజ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ టు మోటివేట్ ద టీమ్ ఇన్ టు బెటర్ లెవెల్. అందువల్ల ఈ ప్రోడక్ట్ బాగా రాగలిగింది. సంతోషం ఎప్పుడు అని అంటే ఇంత బాగా చేసిన ప్రాజెక్టు ప్రజల లోపలికి వెళ్ళిపోయి సక్సెస్ కావడము, దానికి రియల్గా
మంచి రెస్పాన్స్ రావడం అనేది ఇట్ వాజ్ రియలీ గ్రేట్ అన్నట్టు. అండ్ ఇంకో విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నాని అండ్ శ్రీనివాస్ అవసరాల బోత్ ఆర్ యాక్చువల్లీ వి వర్క్డ్ ఆన్ అష్టాచెమ్మ. అష్టాచెమ్మ వాజ్ అ డీసెంట్ హిట్. ఈ సినిమా కూడా అదే టీంతో వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ కావాలి, లేకపోతే చిన్న ఇది ఉంటుంది. సో ఆ సక్సెస్ని ఏం చేశారు, సక్సెస్ని అచీవ్ చేసాము. దాంట్లో నాని డెడికేషన్ కానీ, నాని పర్ఫార్మెన్స్ కానీ, శ్రీనివాస్ అవసరాల పర్ఫార్మెన్స్ అండ్ కాంబినేషన్స్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అండ్ ద న్యూ డిస్కవరీ ఇన్ దిస్ ఫిలిం ఈజ్ నివేద అండ్ సురభి, ద వండర్ఫుల్ యాక్టర్స్ అండి. దే డిడ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ దేర్ పర్ఫార్మెన్స్ కంట్రిబ్యూటెడ్ అ లాట్ టు ద ఫిలిం. సో ఇలాగా అన్ని డిపార్ట్మెంట్స్ కుదిరాయి, సినిమా బాగుంది అండ్ జనాలు బాగా ఆదరిస్తున్నారు. ఇలాంటి వర్షాల్లో కూడా జనాలు చూస్తున్నారు. సో అండ్ అగైన్ ఐ లవ్ టు మేక్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ అండ్ దే ఆర్ పైప్డ్ అప్ యాక్చువల్లీ పైప్ లైన్ అండ్ విత్ మోహన్ అండ్ విత్ అదర్ డైరెక్టర్స్. అండ్ ఈ సినిమా సక్సెస్తో ఒక రెస్పాన్సిబిలిటీని పెంచింది. సో ఇంతకంటే బెటర్ క్వాలిటీతో బెటర్ విజువల్స్ని నెక్స్ట్ చేయగలిగే రెస్పాన్సిబిలిటీని పెంచింది ఈ సినిమా. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్ ఎస్పెషల్లీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ గివింగ్ మీ అనదర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇన్ టు ఫర్దర్ లెవెల్. మీకు సినిమాటోగ్రాఫర్గా ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు సినిమాటోగ్రాఫర్గా బేసికలీ నాకు పెయింటింగ్స్ ఇన్స్పిరేషన్ ఇనీషియల్గా. ఆ తర్వాత నేను చిన్న ఉన్నప్పుడు చదువుకున్న కొన్ని కథలు నేను మైండ్లో విజువల్స్గా ఉండేవి. ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి అని అంటే గురువు గారు మధు అంబట్ గారే. లైక్ ఐ వర్క్డ్ విత్ హిమ్ అండ్ హీ వాజ్ మై అంటే నేను తన ఫిల్మ్స్ చూసినప్పుడు ఇది అనుకున్నాను. నేను చిన్న ఉన్నప్పుడు నన్ను ప్రభావితం చేసిన వాళ్ళలో సంతోష్ శివన్ అండ్ రాజు మీనన్ గారి వర్క్లు కూడా నాకు బాగా ఇన్స్పైర్ అయ్యాయి. వీళ్ళలో ఒక తెలియని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంటుంది వీళ్ళ వర్క్లో. సో అదే అప్రోచ్, అదే కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్తో నేను ముందుకెళ్ళాను. సో దట్ వాజ్ అ మెయిన్ మేజర్. పూరి జగన్నాథ్తో వర్క్ చేశారు కదా, ఏం నేర్చుకున్నారు? పూరి గారి దగ్గర ఎస్పెషల్లీ వర్క్ చేసినప్పుడు జ్యోతిలక్ష్మి వర్క్ చేశాను అండ్ లోఫర్ వర్క్ చేశాను. యాక్చువల్గా నాకు ఒక చిన్న స్లో అని అనుకున్న ఒక చిన్న ఇది అనుకునే వాళ్ళు పూరి గారి దగ్గర వర్క్ చేసిన తర్వాత అది పోయింది యాక్చువల్గా. అంటే పూరి గారు స్పీడ్ చేయగలిగారంటే ఎవరు స్పీడ్గానే చేయగలరు అన్నది. యాక్చువల్గా ఏంటంటే నేను స్పీడ్గానే వర్క్ చేసేవాడిని. బట్ జనరల్గా ఏంటంటే మీకు ఆ స్పీడ్ అనేది ఏంటి అని అంటే సినిమాలో ఉంటుంది యాక్చువల్గా, అండ్ సినిమా మేకింగ్లో ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో పూరి గారి దగ్గర కన్విక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పూరి గారి దగ్గర ఒక ఫ్రేమ్ కూడా ఆయన వేస్ట్ చేయరు. అంటే ఎంతవరకు తీయాలో అంతే పక్కగా అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. తన దగ్గర టైమింగ్ అనేది చాలా పర్ఫెక్ట్. అంటే టైం ఇస్తారు, ఒకసారి టైం స్టార్ట్ అయిన తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మెంటల్లీ ఏం ప్రిపేర్ అయ్యామనంటే ముందే అన్నీ రెడీగా ఉండడము, తను ఓకే అన్న తర్వాత ఫటాఫటా చేయడము అనేది చిన్న అంటే డిసిప్లిన్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఆయన కన్విక్షన్ స్ట్రాంగ్. అంటే మ్యాన్ అండ్ స్వీటెస్ట్ మ్యాన్ యాక్చువల్లీ. తను చాలా గ్రేట్ కన్విక్షన్ అన్నట్టు. అంటే అన్నెసరీ అనేది ఉండదు ఆయన దగ్గర, ఓన్లీ నెసెసిటీ అన్నది పర్ఫెక్ట్ అన్నదే చేస్తారు ఆయన, మిగతా అన్నీ చేయరు అది. సో దట్ వాజ్ అ గ్రేట్ కన్విక్షన్ అండ్ ఈజ్ అ గ్రేట్. అంటే ఇట్స్ లైక్ అనదర్ వరల్డ్ అన్నట్టు విత్ హిమ్ యాక్చువల్లీ. ఇట్స్ అంటే ఒక మాటలో చెప్పేది కాదు, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. వన్ మస్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఈజ్ వండర్ఫుల్ పర్సన్. ఆ సీన్లు అని అంటే మనకు సీన్లు అనేవి చాలా తీసేస్తారు తను. అంటే ఎస్పెషల్లీ సీన్లు ఇన్ని సీన్లు అయ్యా అని కౌంట్ అలా ఉండదు. మేజర్గా సీన్స్ తీస్తారు, మధ్యలో చాలా షార్ట్స్ తీస్తారు, అక్కడ సాంగ్లో ఇది తీస్తారు, ఇక్కడ ఇది తీస్తారు. సో చాలామందికి తెలియదు ఏం జరుగుతుంది అని అన్నది. ఫైనల్గా సినిమా ప్యాకప్ అన్నప్పుడు అప్పుడే అయిపోయిందా అని అనుకుంటారు. అంత సరదాగా సాగిపోతుంది. కానీ వేరే దగ్గర ఎలా ఉంటుంది అని అంటే అసలు జీవితమే దీనికోసం అన్నట్టుగా కూడా కొన్ని చోట్ల జరిగినాయి యాక్చువల్గా. అంటే చాలా డెడికేటెడ్ అయ్యి ఇంకా దాని గురించి అని కష్టపడి చేసినట్టుగా ఉంటుంది. ఈయన దగ్గర సరదాగా చేస్తున్నట్టుగా ఉంది. ఫైనల్ సినిమా తెరపైన చూసినప్పుడు థ్రిల్ అవుతాం ఇంత చేసామా అని అన్నది. అది పూరి గారిలో ఉన్న ప్రత్యేకత. పీజీ విందా కెమెరా వర్క్ బాగుంది అంటారు, కానీ మీకు బిగ్ ప్రాజెక్ట్స్ కి వర్క్ చేసే అవకాశం రాకపోవడానికి కారణం ఏంటి? ఎస్, అంటే ఫోటోగ్రఫీ అనేది ఏమంటారు, రొట్టెకి దగ్గర ఏమంటారు, పిండికి దగ్గర రొట్టె అన్నట్టు. ఫోటోగ్రఫీ విలువలు, నైతిక విలువలు, ఆర్టిస్టిక్ విలువలు చిన్న సినిమాలో కూడా ఉన్నాయి. గ్రహణం లాంటి 7 లక్షల సినిమాలో కూడా ఉన్నాయి. గుర్తించడానికి అది సరిపోతుంది యాక్చువల్గా సినిమాటోగ్రఫీకి. కానీ నైతిక విలువలతో పాటు యాక్చువల్గా ఏమవుతుంది అంటే ద బడ్జెట్ ఆఫ్ ద ఫిలిం అండ్ ద యాక్టర్స్ అండ్ ఫిలిం రేంజ్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది.
అంటే పెద్ద 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 హీరోల సినిమాలు ఫోటోగ్రఫీ బాగలేకపోయినా కానీ హీరో ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్గా. చిన్న సినిమాలు ఎంత బాగా చేసినా బాగా అనిపించదు, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి. సినిమాలో ఎవరికైనా సరే, అంటే ఎంత చిన్న కెమెరామెన్కైనా ఎంత వాడికైనా కానీ మీరు ఒక రేంజ్ టెక్నికల్గా ప్రూవ్ అయిన వాడికి కనుక చేయించగలిగితే వాళ్ళు ఎలాంటి వర్క్నైనా ఇవ్వగలుగుతారు. ఇట్ ఈస్ లైక్ మీరు ఒక చిన్న అంటే ఒక చిన్న గుడిసెలో కూడా అందం ఉండొచ్చు, పెద్ద బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు. సో విలువలు ఎక్కడున్నాయనేది గుర్తించగలిగితే ఓకే. కానీ ఒక గుడిసె కట్టిన వాడికి ఒక అపార్ట్మెంట్ కట్టమని బిల్డింగ్ కట్టమని ఎవరికి ఆఫర్ ఇయ్యరు. ఆఫర్ ఇస్తే వాడు క్రియేటివిటీ చూపించగలుగుతాడు. సో అక్కడ ఏంటంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎగ్జాక్ట్లీ వాట్ ద కన్విక్షన్ అండ్ వేర్ ఈజ్ ఇస్ రేంజ్ అనేది. మీకు సంతృప్తి ఇచ్చిన సినిమాలేంటి? నాకు ఇప్పటివరకు ఇచ్చిన సంతృప్తి ఇచ్చిన సినిమాల్లో అంటే ఇప్పుడు ఈ ఎక్సైట్మెంట్ అంటే ఎప్పటికప్పుడే యాక్చువల్గా ఇప్పటికి చెప్పుకోవాలి అని అంటే నేను నా ఆర్ట్ పరంగా వర్క్ పరంగా గ్రహణం బాగా నచ్చిన సినిమా. ఆ తర్వాత నాకు అష్టాచెమ్మాకు ప్రాపర్ కమర్షియల్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా, ప్లస్ కథలో ప్లస్ విజువల్గా కూడా బాగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాల్లో తీసుకుంటే అంటే ఇప్పుడు జ్యోతిలక్ష్మి సినిమాలో నాకు కొన్ని ఎపిసోడ్స్ చాలా 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 బాగా నచ్చాయి. అంటే నాకు పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాకు అప్రిసియేషన్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ బాగా నచ్చాయి నాకు. ఆ తర్వాత నెక్స్ట్ జెంటిల్మెన్లో నాకు నేను అనుకున్నట్టుగా డైరెక్టర్ అనుకున్నట్టుగా కొన్ని అనుకున్నవి రీచ్ కాగలిగాను. చాలా వరకు ఏంటంటే మనం ఒక రకంగా అనుకొని ఇంకో రకంగా వెళ్ళిపోతాయి, కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు. దీనిలో అనుకున్న దానికి దాదాపు దగ్గరగా చేయగలిగాం కొన్ని అంశాలు. సో ఫైనల్గా ఈ సినిమా చాలా దగ్గరగా అచీవ్ చేయగలిగామని అనుకుంటున్నాము. డెఫినెట్లీ అన్ని రకాలుగా మంచి వాల్యూస్ ఉండే అంటే ప్రాపర్ ప్లానింగ్తో ప్రాపర్ ఎగ్జిక్యూషన్తో అనుకోగలిగితే మనం ఇంకా పెద్ద బెటర్గా చేయగలుగుతామని మనం అనుకుంటున్నాం. లోటస్ పాండ్ అనే మూవీ డైరెక్ట్ చేశారు కదా, మరి భవిష్యత్తులో డైరెక్షన్ చేస్తారా? యాక్చువల్గా లోటస్ పాండ్ సినిమా జరిగినప్పుడు నేను ఫస్ట్ కథ రాసినప్పుడు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఉండేది. ఆ తర్వాత నేను కథ రాసే టైంకు కొద్దిగా సిమిలారిటీస్తో ఉన్న ఒక సినిమా ఒకటి వచ్చింది, తారే జమీన్ పర్. దాని ద్వారా క్లైమాక్స్లో కొన్ని మార్పు చేయడం జరిగింది, ఎందుకంటే సిమిలర్ క్లైమాక్స్ ఉండే దాంట్లో. దెన్ యాక్చువల్ నేను ఎప్పుడో రాసింది సిమిలారిటీస్ వచ్చాయి కాబట్టి చిన్న క్లైమాక్స్ కొద్దిగా ఫిలాసఫికల్గా వెళ్తుంది అనిపించి నాకు కొన్ని డౌట్స్ ఉండేవి. రాసిన తర్వాత కొన్ని అంశాలు షూట్ చేయలేదు మన సినిమాలో అయిపోయిన తర్వాత. కొన్ని షూట్ చేయలేము ఎందుకు అంటే మేము షూట్ చేసిన పరిస్థితులు చాలా లో ఆల్టిట్యూడు, ఆక్సిజన్ లేకుండా రిస్కీ ఉన్న ప్లేస్లో షూట్ చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల కొన్ని ఎర్లీగా షూటింగ్ ఆపేయడం జరిగింది. ఆ తర్వాత ఎడిటింగ్ అయిపోయిన తర్వాత చిన్న డిఫరెన్సెస్తో ప్రొడ్యూసర్ వితౌట్ షూటింగ్ ద ఫైనల్ క్లైమాక్స్ కొన్ని పోర్షన్స్ చేయకుండా రిలీజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే నాకు కొన్ని డిసాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి సినిమాలో. సినిమా కనుక డైరెక్టర్ కంట్రోల్లో లేకుండా, డైరెక్టర్కు సరైన ఇది లేకుండా చేయగలిగితే ఆ సినిమాని కంప్లీట్గా చేయలేమన్న ఉద్దేశంతో నేను కొన్ని రోజులు ఆగాను. అంటే నాకంటూ ఒక పేరు, నాకంటూ ఒక వాల్యూ, నన్ను బిలీవ్ చేయగలిగి నా టాలెంట్ని నమ్మగలిగే టైం వచ్చినప్పుడు నేను డెఫినెట్లీ డైరెక్ట్ చేస్తాను. అంతవరకు దగ్గర నాకు సినిమాటోగ్రాఫర్గా మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది. దీంట్లో నేను చేస్తూనే ఇన్ ఫ్యూచర్ ఐ డెఫినెట్లీ డూ ఇట్. మీరు డైరెక్ట్ చేయాలనుకుంటున్న మూవీస్ కోసం కథలు రాసుకుంటున్నారా? యా అంటే బేసికలీ సినిమాటోగ్రాఫర్గా నేను చాలా వర్క్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్లో. సినిమాటోగ్రాఫర్గా బెస్ట్గా ప్రూవ్ చేసుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ మోర్ టు డూ ఇట్. యాక్చువల్లీ వర్క్ చేయాల్సింది చాలా ఉంది. నా దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి, బెస్ట్ స్క్రిప్ట్స్. అంటే ఐ మేడ్ ఇట్ రెడీ. బట్ జనరల్గా సినిమాటోగ్రఫీ రెస్పాన్సిబిలిటీని ఇది అయిన తర్వాత దెన్ ఐ విల్ కమ్ టు యూ మోర్ విత్ బెటర్ వర్క్ యాక్చువల్లీ. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడున్నంత వరకు నేను అంటే 1 or 2 ప్రాజెక్ట్స్ పైప్ లైన్ అయినాయి. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ టు పికప్ యాక్చువల్లీ. అంటే ఈ సక్సెస్తో ఇంకో సక్సెస్ చేయడానికి పర్ఫెక్ట్ అంటే ఏదో సినిమా వచ్చేసింది ఒప్పుకోవడం అనేది కాకుండా మళ్ళీ సక్సెస్ చేస్తూ బెటర్ వర్క్ని చేయగలిగే సినిమా కోసం నేను వెతుకుతున్నా. అండ్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఒక డైరెక్టర్ నన్ను ఒక మంచి వర్క్ని ఇన్స్పైర్ చేసి చేయగలిగే డైరెక్టర్ కోసం చూస్తున్నాను నేను. అది కాకుండా నేను మోహన్ గారితో నెక్స్ట్ ఫిలిం ఎనియో నేను ఆల్రెడీ డిస్కషన్లో ఉంది. And I love to work with him, and because in my work there is a lot of improvement working with Mohan. So that's it. Thank you so much PG Vinda, and all the very best. Hi, this is Kajal and welcome to India Glitz Movie Review.
ఎలక్కి తల్లి పాలిస్తే పిల్లొచ్చి ఎలక ముద్దు నాకిందట. హాయ్ ఇండియా లెట్స్ వ్యూయర్స్, నేను మీ చాందీ చౌదరి. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బట్ కైండ్ ఆఫ్ నాట్. బేసిక్లీ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ద ఎంటైర్ మూవీ రివాల్వ్స్ అరౌండ్ మై క్యారెక్టర్. సరదాగా సెమిస్టర్ హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసేదాన్ని.